రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన లింగమంతుల జాతర వైభవంగా ప్రారంభమైంది. లక్షలాదిగా పెద్దగట్టుకు తరలివస్తున్న భక్తులు సంప్రదాయ నృత్యాలతో మొక్కులు చెల్లిస్తున్నారు. లింగ నామస్మరణతో పరిసరాలు మారుమోగుతున్నాయి. రెండేళ్లకొకసారి వచ్చే లింగమంతుల జాతర ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. దారులన్నీ పెద్దగట్టు వైపే కదులుతున్నాయి. ఓలింగా ఓలింగా అంటూ ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. 5 రోజుల పాటు జరగనున్న జాతర తాత్కాలిక డేరాలు, నివాసాలతో పల్లె వాతావరణానికి నెలవుగా మారింది. సూర్యాపేట మండలం కేసారం నుంచి 33 మంది దేవతల విగ్రహాలను భద్రపరిచిన దేవరపెట్టెను ఆదివారం రాత్రి గట్టుపైకి తరలించడంతో జాతర ఆరంభమైంది. మంత్రి జగదీశ్వర్రెడ్డి స్వయంగా కేసరకు వెళ్లి దేవరపెట్టెను యాదవులకు అందించారు. అలా ఆరంభమైన జాతరలో రెండో రోజున సమీప జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఇన్నాళ్లు ఎదురుచూసిన భక్తులు తమ వెంట తెచ్చుకున్న మొక్కులను లింగమంతుల స్వామి చౌడమ్మకు సమర్పించారు. సంప్రదాయం ప్రకారం రెండో రోజున చౌడమ్మకు భక్తులు మొక్కులు చెల్లించారు. యాదవుల కులదైవమైన లింగమంతుల జాతరలో మహిళలు బోనాలు, గంపలలో అమ్మవారిని తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ డప్పు, బేరీలు, గజ్జల సవ్వడి మధ్య నైవేద్యం సమర్పించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్వర్రెడ్డి ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. సూర్యాపేట జిల్లాగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా వచ్చిన గురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. లక్షలాది మంది వస్తారు కాబట్టి పబ్లిక్ హెల్త్కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. భక్తులకు గతంలో కోనేటి సౌకర్యం లేకుండే స్నానాలు చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. కోనేరు కూడా శాశ్వతంగా ఏర్పాటు చేయడం జరిగింది. లింగమంతుల జాతరలో 5 రోజుల్లో 30 లక్షల మంది హాజరవుతారని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. పోలీస్ శాఖ 1500 మందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆలయ పరిసరాల్లో 50 సీసీ కెమెరాల ద్వారా పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. తొలిసారిగా డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు.